ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో అపురూప విలక్షణ విశిష్ట దీప వేడుకగా భక్తులకు కార్తీక మాస దివ్య కానుగ్గా ఏర్పాటైన కార్తీక దీపోత్సవానికి సాదర స్వాగతం. ఈ భావనామయ జగత్తులో శివకేశవులపై మనస్సును నిలిపి ధ్యానం, ఆరాధనం, దీపారాధనం చేయడానికి అత్యంత అనుకూలమైన కాలం కార్తీక మాసం. ఈ మాసం శివుని విభూతి, శివానుభూతి, ఆత్మానుభూతి అనే చైతన్య స్థితులలో పరిఢవిల్లుతుంది. అలాంటి పావనకరమైన కార్తీక మాసంలో భక్తులు ఇహపర సౌఖ్యాల్ని అందించడానికి ఈటీవీ తెలంగాణ ఏర్పాటు చేసిన కార్తీక దీపోత్సవానికి విచ్చేసిన మహిళామణులందరికీ సాదర స్వాగతం. అలాగే ఈ దీపోత్సవ వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకిస్తున్న అశేష ఈటీవీ తెలంగాణ ప్రేక్షక అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది హైదరాబాద్, భిన్న సంస్కృతులు ఎదిగి పూచిన పాదు. ఇది భాగ్యనగరం, అపురూప సంప్రదాయాల సమిష్టి భాండాగారం. ఇది మన మహానగరి, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే అంతులేని ఆనందాల సిరి. అలాంటి మన సౌభాగ్య నగరంలో సరూర్ నగర్లో ఈరోజు కార్తీక మాస శుక్రవారం సందర్భంగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ దీపోత్సవానికి అందరికీ సాదరపూర్వక స్వాగతం. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ సమర్పించు కార్తీక దీపోత్సవం పవర్డ్ బై సుఖీభవ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, వనమాలి టౌన్షిప్, సదరన్ ట్రావెల్స్, వరుసగా 8 సార్లు నేషనల్ టూరిజం అవార్డు గెలుపొందిన సంస్థ, సుప్రజా హాస్పిటల్స్, గాయత్రీస్ సాటిక్స్ రైస్, అసోసియేట్ స్పాన్సర్స్ మానేపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్ సికింద్రాబాద్ అండ్ పంజాగుట్ట, స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్, డివోషనల్ పార్ట్నర్ ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, బేవరేజ్ పార్ట్నర్ ఓవియో బాటిల్ మినరల్ వాటర్, ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. సకల శాస్త్రాలకు ప్రాణదీపం జీవశక్తి వేదం. అమృత భావనతో జీవించు, విశ్వ శ్రేయస్సు కాంక్షించు, సకల జనహితాన్ని అభిలషించు, సమస్త సృష్టి రక్షణే కర్తవ్యంగా భావించు అని వేదం మనకు సందేశమిస్తుంది. మంగళకరమైన, శుభకరమైన భావన పరంపరల సమాహారం వేదం. అలాంటి వేదనాదంతో ప్రారంభమయ్యే ప్రతి వేడుక ఆనందప్రదమవుతుంది, శుభంకరమై వర్ధిల్లుతుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు వేద పఠనాన్ని శ్రవణం చేద్దాం. ఈ దీపోత్సవ వేడుకపై వేద పఠనాన్ని నిర్వహిస్తున్న వారు పాకాల వంశీకృష్ణ శర్మ, వారి మిత్రబృందం. తృష్వేమన ప్రతింద్రుర్నానోస్తాస విద్య రక్షసస్తపిష్ఠైః భ్రమాస ఆశుయా పతంత్యనుస్పృశధుషతాశోషుచానః తదోగుష్యగ్నే జుత్వా పతంగాన సందితో విసృజ విశ్వకుల్కాః ప్రతిస్పశో విసృజతూర్ణితమో భవాపాయుర్విశో అస్యా అదబ్ధః యో నో దూరే అఘజగో సోయో అంత్యగ్నే మాకిష్టే వ్యధిరాతధర్షీద్ ఉదగ్నే తిష్ఠ ప్రత్యాతనుష్వన్యమిత్రాగుం ఓషధాత్తిగ్మహేతే యో నో అరాతికం సమిధాన చక్రే నీచాతం ధక్ష్యత సన్న శుష్కం ఊర్ధ్వో భవ ప్రతివిధ్యాధ్యస్మదావిష్కృణుష్వ దైవ్యాన్యగ్నే అవస్థిరాతనుయాతు జూనాంజామిమజామిం ప్రవృణేః శత్రూను సతే జానాతి సుమతీయవిష్ఠయ ఇవ తే బ్రహ్మణే గాతుమైరతు విశ్వాన్యస్మై సుదినాని రాజోద్యుమ్నాన్యర్యో విదురో అభిద్యోతు సేదగ్నే అస్తు సుభగः సుదానుర్యస్వానిత్యేన హవిషాయ ఉక్తైః ప్రేషది స్మ ఆయుషుదురోణే విశ్వే తస్మై సుదినాసాథ దృష్టిః చామితే సుమతిం ఘోషర్వాక్ సందేవావాదాజరతామియంగీః స్వస్వాస్త్వా సురథమర్చజేమాస్మే క్షత్రాణి ధారజేరణుద్యూన్ ఇహత్వా భూర్యాచరేతు పద్మం దోషావస్థ
स्तर्दे दिवागो समनद्यो क्रीडन्तस्त्वा समनसः सपेमाभिद्युम्नाथस्य वागो सोजनाना यस्त्वा स्वश्वस्सु हिरण्यो अग्न उपयाति वसुमतारथेन तस्य त्राता भवसि यस्य सखाविस्त आदिच्छमानुषच्युतोषतो महोरुजामि बन्धुता वचोभिस्तन्मा पितुर्गोतमादन्वियाय तन्नो अस्य वचश्चिकिद्धोतर्यविष्ठ सुक्रतोदमूनाः स्वप्नजस्तरणयः सुषेवा अतन्द्रासो वृकाश्रमिष्टा ते वायवः सध्रियञ्चो निषत्याग्नेतमनः पान्त्वमूरा ये पायवो मामते यन्ते अग्ने पश्यन्तो अन्धम् दुरितादरक्षन् रक्षतान् सुकृतो विश्ववेदादिप्सन्तयित्रिपवोनाः देभुः वया वयगो सधन्यस्तोतास्तव प्रणीत्यश्यामवाजानो उभाजगुंसा सोदय सत्यवाने अजाते अग्ने समिधा विधेम प्रतिस्तोमघोषस्य मानङ्गृभाय रक्षसः पाह्यस्मान् द्रोहो निदो मित्रमहो अवत्यात् क्षोहणम् वाजिरमाजिघर्मि मित्रम् प्रतिष्ठमुपयामि शर्मा नो अग्निक्रतुभिः समिद्धः स नो दिवाचरजः पातु नक्तम् ज्योतिषा बृहदाभात्यग्निराविर्विश्वानि कृणुते महित्वा देवीर्मायाः सहते दुरे भाष्यशेते शृङ्गे रक्षते विनिक्षे स्वानासो दिविशन्त्वग्ने स्तिग्मायुधा रक्षसे हन्तवा इन्द्रं वो विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः इन्द्रन्नरो नेमथितावन्ते यत्पार्यायुनजते धियस्ताः सूरो नृषाता शिवसश्च काना गोमतिम् व्रजे भयात्वन्नः इन्द्रियाणि शतक्रतो जाते जनेषु पञ्चसु इन्द्रतानि त आवृणे अनुते दाहि मह इन्द्रियाय सत्राते विश्वमनुवृत्रहत्ये अनुक्षत्रमनुसहो यजत्रेन्द्रदेवेभिरनुते नृषह्ये आयस्मिन् सप्तवाधवास्तिष्ठन्ति स्वारुहो यथा शिरः दीर्घश्रुतम इन्द्रस्य घर्मो अतिथिः आमासु पक्वमैरजा सूर्यगमूरोहयो दिवि कर्मन्न सामन्तपदासु वृत्तिभिर्जुष्टम् गिर्वरसे गिरः इन्द्रविद्गाधिनो बृहदिन्द्रमर्केभिरर्किणः इन्द्रम् वाणीरनोषधा गायन्ति त्वा गायत्रिणोर्जम् जर्कमर्किणः ब्रह्माणस्त्वा शतक्रतमुद्रगुंषिमिव येमिरे अदुहमुखे प्रभरे मामनीषामोदिच्छदा वह्ने सुपतिङ्गृणानाः इदमिन्द्रप्रतिहव्यम् गृभाय सत्याः सन्तु यजमानस्य कामाः विवेशयन्माधिशना जजानस्तवै पुरापार्यादिन्द्रमह्नः मोहसो यत्र पीपरद्यधानो नावे भयान्तमुभये हवन्ते रथम् राजम् रथममध्वराणामगुहमुजम् रथभं यज्ञयानाम् अन्नपातमश्विना हयन्तमस्मिन्नर इन्द्रियौ धत्तमोजः इन्द्रबृहोदहिने यक्षप्रदन्यतः हस्पदम् दमीम् कृधियो अस्माकौ अभिदासति इन्द्रक्षत्रमभिवाममोदोदा यथा वृषभदर्शनेन अपानुदो जनममित्रयन्तमुरुम् देवेभ्यो अकृणोरुलोकौ मृगो न भीमः कुचरो गिरिष्ठा परावता जगामापरस्याः कगुम् सगुंसाय पविमिन्द्रदिग्मम् विशत्रोन्दाढिविमृदोऽनुदस्व शत्रो न विमृदोरविभ्रत्रस्य नूरुदा मन्युमिन्द्रभामितो मित्रस्याभिदासदः तारमिन्द्रमभितारमिन्द्रगो हवे हवे दुहवगोसूरमिन्द्रम् भुवेनु शक्रम् पुरुहोतमिन्द्रग्ो स्वस्ति नो मघवाधात्विन्द्रः ते अस्यागोदहसा वन्वरिष्ठा वघाय भूमहरिवः पराधै रायस्वनो वृकेभिर्वरोधैस्तव प्रियासः सूरिषु स्याम अवस्तेरथमश्वाय दक्षन्वश्चा वज्रम् पुरुहोदर्जुमन्तम् ब्रह्माण
इन्द्रम् महयन्तो अर्कैरवर्धयन्नः ये हन्तवाओ అనశ్వాసోజే భవజో రథా ఇంద్రే శతాభ్యవర్తం తదస్యూను समग्ने रुद्रो असुरो महो दिवः సముజర్థో మారుతం వృక్ష ఏషజే संगयः కోశావిధనపాధనత్మనా देवादेवेषु श्रयध्वौ ప్రథమా ద్వితీయేషు శ్రయధ్వం तृतीयेषु श्रयध्वौ పంచమేషు శ్రయధ్వం षष्ठेषु श्रयध्वौ షష్ఠా సప్తమేషు శ్రయధ్వం ॐ शान्ति शान्ति शान्तिः ఇప్పుడు గణపతి పూజ అవుతుందండి. గణపతి పూజ నమామి దీపాలు విఘ్నేశ్వర పాద పంకజం అంటూ ఏ కార్యాన్ని తలపెట్టినా ఏ పని తలపెట్టినా ముందు ఆరాధించేది గణపతిని. సకల సకారాత్మక శక్తుల సమన్వయ స్వరూపమే ఉమాసుతుడు. ఈ దీపోత్సవం మనందరికీ హితాన్ని శ్రేయస్సును కలిగించాలని ఆ మూషిక వాహనుణ్ణి పూజించుకుందాం. ఈ దీపోత్సవంలో జరిగే అన్ని వైదిక ప్రక్రియల్ని శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు నిర్వహిస్తారు. ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవానికి విచ్చేసినటువంటి మహిళా సోదరీమణులకు మాతృమూర్తులకు అందరికీ కూడా నమస్కారం. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నటువంటి తెలంగాణ ప్రేక్షకులకు అందరికీ కూడా, ఈటీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి సాదర సుస్వాగతం. మనం ఇప్పుడు వేదిక మీద గణపతి పూజను నిర్వహించబోతున్నాం. దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. లక్ష్మీ స్వరూపమైనటువంటి దీపాన్ని కూడా మనం పూజించబోతున్నాం కనుక మనం ఏ పూజ చేయాలన్నా కానీ ముందుగా విఘ్నాలు లేకుండా ఉండడానికి వినాయకుడిని పూజిస్తాం. వినాయకుడిని పూజించిన తర్వాతనే ఇతర దేవతలను పూజిస్తాం కనుక ముందుగా మనం ఇప్పుడు వినాయకుడిని పూజ చేసుకుందాము. ఆ వినాయకుడి పూజ పరిసమాప్తి అయిన తర్వాతనే దీపారాధన చేసుకోవాలి. అప్పటి వరకు మీరు దీపాలు వెలిగించకండి దయచేసి. ఇక మనము గణపతి పూజలోకి వెళ్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती. श्रीनामवित्रियवतु श्रीमहागणाधिपतये नमः. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु. सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु. ओम देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति. सा नो मन्द्रे शमोर्जन्दुहानाधेनुर्वागस्मानुपसुष्टुतैतो. अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु. श्री लक्ष्मी नारायणाभ्यां नमः. उमामहेश्वराभ्याम् नमः. वाणी हिरण्यगर्भाभ्यां नमः. श्रीपुरन्दराभ्याम् नमः. नमः. सीतारामाभ्याम् नमः. सर्वेभ्यो वेदविद्भ्यो महाजनेभ्यो महाभागवतेभ्यो नमो नमः. ఆచమ్య ప్రాణానాయమ్య. మీ అందరి దగ్గర మంచినీళ్ళు ఉన్నాయి. ఆ మూత తీయండి. ఉంగరం వేలితో నీళ్లను తాకండి. తాకి కుడి తన్నుకు ముందుగా నీళ్లను అద్దుకొని తర్వాత ఎడమ కన్నుకు అద్దుకోండి. మీరు ఆచమనం నీ చేతిలో పోసుకొని తాగితే అవి పూజకు పనికిరావు. కనుక నేత్రాచమనాన్ని మీరంతా చేయండి. నేత్రాచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః.
మీ అందరికీ అక్షింతలు ఇచ్చారండి. ఆ అక్షింతల్ని తీసుకొని చిటికెడు అక్షింతలు తీసుకొని వాసన చూసి మీ ఎడమ భుజం నుంచి పక్కకు విసిరండి. మీ వెనక వాళ్ళ మీద పడకూడదు, పక్కన విసిరేసేయండి. ఉత్తిష్టంత భూత పిశాచాః ఏతేషామ విరోధేన పూజా కర్మ సమారభే. మీ 2 చేతులతో భూదేవిని తాకండి. 2 చేతులతో భూమిని తాకి ఆ భూదేవి స్తుతి చేయండి. చెప్పండి అందరూ. సముద్ర వసనే దేవి దేవి పర్వతస్తన పర్వతస్తన మండలే మండలే విష్ణుపత్ని విష్ణుపత్ని నమస్తుభ్యం నమస్తుభ్యం పాదస్పర్శ పాదస్పర్శ క్షమస్వమే. క్షమస్వమే. చెంపలు ఇలా వేసుకోండి. అమ్మా, నీ పైన కూర్చొని మేము ఈ పూజ చేస్తున్నాము, నీకు కలిగేటువంటి అపరాధానికి క్షమించు అని ఆ భూదేవిని స్తుతిస్తూ ఇక పూజలోకి వెళ్దాం. పృథివ్యాః మేరో పృష్టర్షిః కూర్మో దేవత సుతరం ఛందః ఆసనే వినియోగః శాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఈ 3 వేళ్లతో ముక్కు పట్టుకోండి. శ్వాస గట్టిగా పీల్చుకొని గట్టిగా వదలండి. 3 సార్లు అలా చేయండి. ప్రాణాయామే వినియోగః అంగుళ్యాగ్రై నాసికాగ్రం సంపీడ్య పాపనాశనం. ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే శ్రీమహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రారార్థే వేదవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలस्य వాయువ్యప్రదేశే శ్రీకృష్ణా గోదావర్యోర్మధ్యప్రదేశే శాలీవాహనశకే బౌద్ధావతారే శ్రీరామక్షేత్రే సమస్తదేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీమన్మథనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే కృష్ణపక్షే ద్వితీయాయాం శుభవాసరే భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. అందరు చెప్పండి. మమ గట్టిగా చెప్పాలి. ఉపాత్త ఉపాత్త సమస్త సమస్త దురితక్షయ దురితక్షయ ద్వారా కార్తీక దామోదర స్వామి దేవత ముద్దిశ్య కార్తీక దామోదర స్వామి దేవత ప్రీత్యర్థం. ఇప్పుడు మీరందరూ మనసులో మీ గోత్రం చెప్పుకోండి. యజమాన నియోగ యజమానస్య గోత్రోద్భవస్య. వివాహమైనటువంటి స్త్రీలందరూ కూడా మీ భర్త పేరు చెప్పుకోండి. యజమానస్య నామధేయస్య. ఇప్పుడు మీ పేరు చెప్పుకోండి. యజమాన్యాః నామధేవతి. అందరు చెప్పండి. చేతులు జోడించి గట్టిగా చెప్పాలి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య శౌర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కార్తీక దామోదర స్వామి అనుగ్రహం ప్రాప్తి అర్థం సంపూర్ణ కార్తీక మాస వ్రతఫలం ప్రాప్తి అర్థం కార్తీక దీపోత్సవం అహం కరిష్యే. తదంగా కలశార్చనం చ కరిష్యే. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య. మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః. సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేదः సామవేదో హ్యధర్వణః. సర్వే కలశాంబు సమాశ్రితాః. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే. యజ్ఞేషు వర్ధతే. ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో
అమృతమాప సంవ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాప ఓం కరశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య హస్తే పుష్పాక్షతాన్ గృహీత్వా. ఇక గణపతి పూజ ప్రారంభము. అందరూ చేతులు జోడించి ఆ గణపతికి వినబడేటట్టుగా గట్టిగా చెప్పండి. ఓం గం గణపతయే నమః. చెప్పండి, గట్టిగా అనాలి. గజాననం భూతగణాధి సేవితం కపిత్థ జంబూఫల సార భక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఓం గం గణపతయే నమః. ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. ఓం గంగణపతయే నమః. నవరత్న ఖచిత దివ్య సింహాసనం సమర్పయామి. ఓం గంగణపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం గంగణపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం గంగణపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం గంగణపతయే నమః. స్నానం నమో వ్రాతపతయే నమో గణపతయే. నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. వస్త్రోపవస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం గం గణపతయే నమః. యజ్ఞోపవేదార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం గం గణపతయే నమః. వస్త్రయజ్ఞోపవీత ధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. నానావిధ సువర్ణ ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం గం గణపతయే నమః. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం. ఈశ్వరే గో సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. గంధలేపనం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. హరిద్రాది కుంకుమ చూర్ణ సుగంధ పరిమళ పటవాసిక ద్రవ్యాణి సమర్పయామి. ఓం గం గణపతయే నమః. పుష్పైః సుపూజయామి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. మహాగణపతయే నమః. పుష్పైః సుపూజయామి. ధూపం వనస్పతిరసైర్ధూపైర్నానాగంధైః సుసంయుతం. ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతా. గం గణపతయే నమః. ధూపమాఘ్రాపయామి. ఓం గం గణపతయే నమః. ఉద్దీప్యస్వజాతవేదోపఘ్రం నిరురుదింబమ. అశోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశ. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. ప్రోక్ష్య పరిశిచ్య అర్ధంత్వా సత్యేన పరిశంచామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం గం గణపతయే నమః. ఫల నైవేద్యం నివేదయామి. ఓం గం గణపతయే నమః. మధ్యే మధ్యే స్వాదోదకం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. పూర్వాపోషణం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. ఉత్తరాపోషణం హస్తప్రక్షాళనం కరోద్వర్తనం తాంబూల దక్షిణాం సమర్పయామి. నీరాజన దీపం దర్శయామి. ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడే మనము చక్కగా గణపతి పూజను నిర్వహించుకున్నాము. ఇప్పుడు వేదిక పైన వేద పండితుల సమక్షంలో రుద్రాభిషేకాన్ని చేసుకుందాం. ఈ రుద్రాభిషేకం యొక్క ఫలితం మీ అందరికీ దక్కాలని, తద్వారా మీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యములు ఆ శంకరుడు ప్రసాదించాలని కోరుకుంటూ
ఈ అవకాశము కేవలం ఈటీవీ తెలంగాణ ప్రేక్షకులకు మాత్రమే సొంతం అన్నటువంటి విషయాన్ని కూడా సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఏది మనమందరం కూడా ఒక్కసారి శంకరునికి వినిపించేట్టుగా ఓం నమః శివాయ. ఇది సరిపోయేట్టుగా లేదండి, శంకరుడు వినిపించేట్టుగా లేదు, మధ్యలోనే అయిపోతుంది. ఏది కైలాసానికి వరకు వెళ్ళాలి మన గొంతు. ఓం నమః శివాయ. ఇది బాగుంది. ఇది ఇంకొకసారి గట్టిగా చెప్పుకుందాము. హర హర మహాదేవ శంభో శంకర. ఓం అథ ఇక్కడ రుద్రాభిషేకం అయ్యేంత వరకు కూడా మీరు అందరూ కూడా చక్కగా ఓం నమః శివాయ అంటూ ఉండండి, మనసులో కాదు బయటికి ఉచ్చరిస్తూ ఉండండి. అట్లా ఈ కార్తీక మాసంలో కనుక ఒక్కసారి శివశబ్దాన్ని కనుక పలికితే 1,00,000 సార్లు పలికినటువంటి ఫలితం కార్తీక మాసంలో వస్తుంది. కనుక అభిషేకం అయ్యేంత వరకు కూడా మీరు ఓం నమః శివాయ అంటూ ఉండండి. ఓం ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమూలి విలసత్ పూర్ణేందువాంతామృతైః. అస్తోకా ప్రజలోకమీశమనిహం రుద్రానువాకాంజపన్ ధ్యాయేన్నిప్ససిద్ధయే ధృతిపదం విప్రోభిషించేత్ శివం. బ్రహ్మాండ వ్యాప్తదేహ భజత హిమరుచా బాధమానా భుజంగైః. కంఠే కాళాః కపర్దాః కలియశకలాః షడ్నగోదండహస్తాః. ద్రక్షా రుద్రాక్షభూషా ప్రణద భయహరాः శాంభవా మూర్తివేదాः. రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవానః ప్రయచ్చంతు సౌఖ్యం. శ్రీ కార్తీక దామోదర స్వరూప ఉమామహేశ్వర స్వామినే నమః. సద్యోజాతం ప్రపత్యామిత్యాసనార్థం అక్షతాన్ సమర్పయామి. సద్యోజాతాయ వై నమో నమః ఇది పాద్యం సమర్పయామి. భవే భవేనాది భవే భవస్వమామిత్యర్ఘ్యం సమర్పయామి. భవోద్భవాయ నమః ఇత్యాచమనీయం సమర్పయామి. వామదేవాయ నమః అధస్నానం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవభుతో దైషవే నమః. అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యా దైషు శివతమా శివం బభూవ తే ధనుః. రవ్యాయ తవతయా నో రుద్రమృడయ. యా తే రుద్ర శివా తనోరఘోరా పాపకాశినీ. నస్తను భాషంతమయా గిరిశం తాభిజాకశీ. యా విహిం గిరిహం దహస్తే బిభర్షస్తవే. ంగిరత్రదాంకురమాహిగుంసేః పురుషం జగతో శివేన వజసా త్వా గిరీశాత్ సా వదామసి. విధానః సర్వమిజ్జగదజక్ష్మగో సుమనా అసత్. అధ్యవో జలధి భక్తా ప్రథమో దేవ్యోభిషగో. హేగుశ్చ సర్వాణ్యం భజన్ సర్వాశ్చ జాతు ధాన్యః. అసోయస్తామ్రో అరుణవద బభ్రస్వ మంగళః. చేమాగో రుద్రా అభితో దక్షశ్చదా సహస్రో వైఢాగో జేడజేమహే. అదవ్యోపసర్పతి నీలగ్రీవో విలోహితః. గోపా అదృశన్నదృశన్నుదహార్జః. ఉదయనం విశ్వభూతాని సదృష్టో మృడయాదినః. నమస్తు నీలగ్రీవాగతహస్త్రాక్షాయ మేఢుషే. అథోయే అస్య సత్వానో హందేభ్యో గరన్నమః. ధన్వనస్తముభజోరార్త్నిజోర్జా. యాశ్చ దేహస్తైషవః పరాతా భగవో వప. వదత్యధనుస్తగోదహస్రాక్షసతే సుధే. విశేషశల్యానాం ముఖా శివో నః సుమనా భవ. జంధనుః కపర్దినో విశల్యో బాణవాగో ఉత. అనేషన్నస్యేషవ ఆభురస్య నిషంగతిః. యాదే హేతిర్మేఢుష్టమహస్తే బభూవతే ధనుః. తయాస్మాన్ విశ్వదస్త్వమయక్ష్మయా పరిభుజా. నమస్తే అస్త్వాజుధాజానాతతాజ ధృష్ణవే. ఉభయాభ్యాముదదే నమో బాహుభ్యాం తవ ధన్వనే. ధన్వనో హేతిరస్మాన్ ప్రణక్తు విశ్వదః. అథోయైషధిస్తవారే అస్మన్నిధేహితం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాగత్రియం భగాగత్రిపురాన్ ధగాగత్రికాగ్ని కాలాజ కాలాగ్ని రుద్రాజ
नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यबाहवे सेनान्ये दिशां च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्मिञ्जराय ऋषीमदेवतीनां पतये नमो नमो बभ्रुषाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्ये जगदां पतये नमो नमो रुद्राय तथा क्षेत्राणां पतये नमो नमः सूताय हन्याय वनानां पतये नमो नमो रोहिताय सपदये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भुवन्दये वारिवस्कृताय औषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय क्रन्दये देवत्तीनां पतये नमो नमः कृत्स्नवेदाय धावते सत्त्वनां पतये नमः सहमानाजनविधाधिनां पतये नमो नमः ककुभाय निषङ्गिणे सेनानां पतये नमो नमो निषङ्गिण यशुधिमते पुष्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते काजूनां पतये नमो नमो निचैरवे परिधरायारण्यानां पतये नमो नमस्पृगाभ्यो ऋघागुंभ्यो उष्णदां पतये नमो नमो समभ्यो नक्तन्तरद्धप्रकुण्डानां पतये नमो नम उष्णेशुनगरधराजकुलिञ्चानां पतये नमो नम इषुमध्यो धन्भाविद्धस्तभो नमो नमः आतनभानेभ्यः प्रचतधानेभ्यस्तभो नमो नमः आगच्छद्भ्यो विसर्जद्भ्यस्तभो नमो नमोऽस्यभ्यो विद्यद्भ्यस्तभो नमो नमः आसीनेभ्यस्तदानेभ्यस्तभो नमो नमः स्वभद्भ्यो जाग्रद्भ्यस्तभो नमो नमस्तिष्ठद्भ्यो दावद्भ्यस्तभो नमो नमः सभापतिभ्यस्तभो नमो नमो अश्वेभ्यो सपतिभ्यस्तभो नमः व्याधिनीभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नमः उगणाभ्यस्त्रुगुंहतेभ्यश्च वो नमो नमो कृत्सेभ्यो कृत्सपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो रूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः सङ्ग्रहीतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मालेभ्यश्च वो नमो नमः पुण्यिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः शुकृभ्यो धन्वकृद्भ्यश्च वो नमो नमो मृगैभ्यश्वनिभ्यश्च वो नमो नमः श्वभ्यश्वपतिभ्यश्च वो नमः भवागत रुद्रागत नमः श्रुदागत पशुपतये नमो नीलग्रीवागत शतकण्ठागत नमः वर्तिने च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शिपिष्टाय च नमो मेढुष्टमाय च सुमते च ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च संवृध्वने च नमो अग्र्याय च प्रथमाय च नमः आशवे च चिराय च नमः शीभ्याय च नमः ऊर्व्याय च वस्पन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च ज्येष्ठाय जगनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च पगल्भाय च नमो जघन्याय च बुध्नियाय च नमः सोऽभ्याय च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमोर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च वसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशुषे शाश्वताय च नमः शूराय च भिन्दते च नमो वर्मिणे च वरोधिने च नमो बिल्मिने च कवचिने च नमः श्रुताय च हृदतेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो दृष्टवे च प्रमृषाय च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिने च शुधिमते च पेचायुधने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च मध्याय च नमः काट्याय च नीप्याय च नमः सूद्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः कोप्याय च भट्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो मेघ्याय च नमः ईध्रियाय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च हर 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 नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शृङ्गाय च पशुपतये च नम उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्द्रे च हनीयसे च
नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे जमयो भवे च नमः शङ्कराय जमयस्कराय च नमः शिवाय च शिवधराय च तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः कार्याय च लाद्याय च नमः शिष्याय च भेन्याय च नमः सुगत्याय च प्रवाह्याय च नमः इरिण्याय च प्रपथ्याय च नमः किंशिलाय च क्षेणाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमः कल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो हृदयाय च नमः पापुं सव्याय रजस्याय च नमः शुष्याय च हरित्याय च नमो लोप्याय चोलप्याय च नमः ऊर्म्याय च सूर्म्याय च नमः पर्णशद्याय च नमो बगुरमाणाय च भिघ्नते च नमः आख्यते च प्रक्षितते च नमो वक्त्रिकेभ्यो देवानां हृदयेभ्यो नमः निर्हतेभ्यो नमामि वक्येभ्यः द्रापे अंधदस्पदे दरिद्रन्नीललोहिता येषां पुरुषाणामेषां पशूनां माभेर्मा रोगो येषां किञ्चनाममतु याते रुद्रशिवा तनो शिवा विश्वाः भेषजी शिवा रुद्रस्य भेषजी दयानो मृडजीवसे इमागुं रुद्राय तपसे कवर्तिने क्षयद्वीराय प्रभरामहे मतिम् यथा नश्वपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन्ननातुरम् रुडानो रुद्रोतु नो मयस्पृथिक्षयद्वीराय नमसा विधेमते यच्छन्तयोश्चमनराये पिता तदस्यावतौ रुद्रप्रणीतौ मानो महां तपतमानो अर्भकं मान उक्षं तपतमान उक्षितम् मानो मधेः पितरं मोदमातरं प्रियामानस्तनुवो रुद्ररीरिषः मानस्तोकेतन ये मान आयुषिमानो गोषुमानो अश्वेषुरीरिषः नमसा विधेमते ओम శాంతిః. ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం తీసుకుందాం. విరామానంతరము ఈరోజు శుక్రవార అధిష్టాన దేవతైనటువంటి లలితాదేవికి ఇష్టమైనటువంటి లలితా అష్టోత్తర నామాలతో అమ్మవారిని అర్చించుకుందాము. లలితాదేవి అనుగ్రహానికి పాత్రము కావుదాము. ఇప్పుడు ఒక స్వల్ప విరామం. ఆదిశక్తి లలితా త్రిపుర సుందరి క్రీగంటి చూపులపై ఈ విశ్వం ఆధారపడి కొనసాగుతుందని శ్రీ గుణరత్న కోసం వివరిస్తోంది. శ్రీచక్ర సంచారిణిగా ఆత్మశక్తికి ధీశక్తికి అధిష్టాన దేవతగా శ్రీ లలితా త్రిపుర సుందరి వర్ధిల్లుతోంది. ఈరోజు కార్తీక శుక్రవారం. సర్వ మంగళాలు మనందరికీ చేకూరాలని లోకజనని పరమేశ్వరి శ్రీ లలితా త్రిపుర సుందరి అష్టోత్తరాన్ని సభక్తికంగా ఈ వేడుకలో ఇప్పుడు నిర్వహించుకుందాం. స్త్రీమూర్తులందరికీ కూడా ఇష్టమైనటువంటి దైవము లలితాదేవి. ప్రతి స్త్రీమూర్తి కూడా తప్పకుండా ప్రతి నిత్యము కూడా లలితా సహస్రనామ పారాయణం చేయాలి. చేసేవారు ఎంతో మంది ఇక్కడ హాజరై ఉన్నారు అన్నటువంటి విషయం కూడా నాకు తెలుసు. ప్రతిరోజు వీలు కాని పక్షంలో కనీసం ప్రతి శుక్రవారమైనా కానీ ఆ లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం ద్వారా స్త్రీలకు అమంగళాలు తొలగిపోయి మంగళప్రదమైనటువంటి జీవితం కొనసాగుతుంటుంది. ఆ అమ్మవారు అష్టైశ్వర్యాలు కలిగిస్తుంది అనేటువంటి విషయము సంశయం లేదు. అటువంటి లలితా త్రిపుర సుందరి యొక్క అష్టోత్తర నామాలను ఇప్పుడు మనము చెప్పుకుందాము. మీరంతా కూడా ఓం లలితాదేవ్యై నమః అనాలి. గట్టిగా అనండి. ఓం లలితాదేవ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇంకా కాస్త గట్టిగా చెప్పాలి. ఓం ఐం హ్రీం శ్రీం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమో నమః. అథ శ్రీ లలితాదేవి ధ్యానం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురణుతాం సర్వసంపత్ప్రదాత్రీం ఓం ఐం హ్రీం శ్రీం రజతాచల శృంగాగ్రమధ్యస్థాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం హిమాచల మహావంశపావనాయై నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం లసన్మరగత స్వచ్ఛ విగ్రహాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శశాంక శేఖర ప్రాణవల్లభాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శతాపంచదశాత్మైక స్వరూపాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం కస్తూరి తిలకోల్లాస నిటలాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం భస్మరేఖాంకితల సన్మస్తకాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం వికచాంభోరుహదళలోచనాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శరచ్చాంపేయ పుష్పాభనాసికాయై నమో నమః శ్రీమాత్రే నమః మీరంతా అనాలండి శ్రీమాత్రే నమః అనాలి, అంటే అమ్మవారు అనుగ్రహిస్తుంది మేమందరినీ కూడా, మర్చిపోకండి. ఓం ఐం హ్రీం శ్రీం మణిదర్పణ సంకాశ కపోలాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం తాంబూల పూరిత స్మేర వదనాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం సుపక్వ దాడిమీ బీజరదనాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం కంబుపూగ సముచ్ఛాయ కంధరాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం స్థూలభుక్త ఫలోదార సుహారాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం గిరీశబద్ధ మాంగళ్య మంగళాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం పద్మపాశాం కుశల సత్కరాబ్జాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం పద్మకైరవ మందార సుమాలిన్యై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీచక్రరాజ మహాయంత్ర మధ్యవర్తిన్యై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్తిన్యై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం మత్తహంస వధూ మదంగమనాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం వందార్జన సందోహ వందితాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం అంతర్ముఖ జనావంద ఫలదాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం అవ్యాజ కరుణాపూర పూరితాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం రత్న చింతామణి గృహ మధ్యస్థాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం హాని వృద్ధి గుణాధిక్య రహితాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణ్యై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితాదేవ్యై నమో నమః శ్రీమాత్రే ఇది నమః ఒక్కసారి గట్టిగా అమ్మవారికి వినబడాలి ఆ మాట. శ్రీమాత్రే నమః
చేతులు జోడించి శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞై నమః, లలితాదేవ్యై నమః, త్రిపుర సుందర్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం లలితా త్రిపుర సుందర్యై నమః. ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. ఈ విరామానంతరం ప్రవచనం. వెండి గిన్నె నిండా నెయ్యి పోసి ఇవ్వచ్చు బంగారపు వత్తిని చేసి, లేదా ఈ పుణ్యమైనటువంటి మాసములలో ఏ రోజునైనా సరే గోధుమ పిండిని తీసుకొని దానిలో గుంట వేసి దాని నిండా ఆవు నెయ్యి వేసి చక్కగా ఒత్తి చేసి చక్కగా ఉసిరికాయని ప్రక్కన ముంచి ఏ బ్రాహ్మణునికైనా గనక దానం చేసినట్లయితే సకల పాపముల నుండి మానవులు నివృత్తి చెందుతారు. ఉసిరిక చెట్టు విష్ణుదేవునితో సమానం, తులసి అమ్మ లక్ష్మీదేవితో సమానం. దీపం 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 ఇక మూడవది. స్నానం తర్వాత దానం, దానం తర్వాత దీపం. ఈ దీపమే శౌర్య దీపం, ఈ దీపమే ధైర్య దీపం, ఈ దీపమే వీరదీపం, ఈ దీపమే ధీరదీపం, ఈ దీపమే జ్ఞానాన్ని కలిగిస్తుంది, ఈ దీపమే జ్యోతిని వెలిగిస్తుంది. భారతం అనేటువంటి ఒక దీపాన్ని మహానుభావుడు వ్యాసుల వారు వెలిగించారు. పుణ్యమైనటువంటి దీపం, ఆ దీపారాధన మానవునికి అత్యంతమైనటువంటి శక్తిని కలిగిస్తుంది. కనుక అందరూ ఒక్కసారి మరొక్కసారి అలా చెయ్యి పైకి ఎత్తి హర 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 మహాదేవ. ఇప్పుడు చిన్ని నామాన్ని పలుకుతాను, పెద్దగానండి. హర 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 హర్షరుడు. ఓం నమస్కారం చేయండి. పవిత్రమైన మంత్రం, పంచబ్రహ్మలలో మంత్రం, ఏకాదశ రుద్రుల యొక్క మంత్రం. ఓం వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ, కాలాయ నమ, కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమథనాయ నమ, సర్వభూత దమనాయ నమో, మనోన్మనాయ నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ. అందరూ పెద్దగా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. చేతులు పైకి ఎత్తి నమస్కారం చేయండి. నమో నమః, నమో నమః. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఈ మహామంత్రాన్ని వినినటువంటి మీ దేహంలో ఏవైనా దయ్యాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, దరిద్ర బాధలు అన్నీ ఈనాటితో పటాపంచలైపోతాయి. మహోన్నతమైనటువంటి స్వామి శివలింగం ఇక్కడ ఉన్నది. ఈ శివలింగమే మార్గశిర మాసంలో బ్రహ్మదేవునికి విష్ణుదేవునికి మధ్యలో ఫేళ ఫేళ ఫేళమని విస్ఫులింగములు జుమ్మని చిందుతూ ఉదయించినటువంటి దివ్య స్తంభాకారము ఇదే. ఇక నుంచి నన్ను అందరూ ఈ లింగాకారంలోనే పూజ చేయాలి అని పరమేశ్వరుడు ఆదేశించారు. నేను ఈ భూమి మీద స్వయంభూలింగములుగా, ద్వాదశ లింగములుగా, ప్రతిష్టలింగములుగా, బిందులింగములుగా, చరలింగములుగా, గురులింగములుగా నేను ఈ పై అవతరిస్తానని బ్రహ్మమురారి సురార్చితలింగం, బ్రహ్మమురారి సురార్చితలింగం మహానుభావుని దివ్యమైనటువంటి లింగమును అర్చన చేయాలి. అందరూ చేతులు జోడించండి పెద్దగా. ఓం నిధనపతయే నమః. ఎంత గొంతుంటే అంతనండి. వేళ జన్మ తరిస్తుంది. ఇంటి దగ్గర అన్నారో లేదో తెలియదు, అభిషేకం చేశారో లేదో తెలియదు.
ఇవేళ అశేష లక్షలాది మంది ఈ టీవీ తెలంగాణ కోటి రతనాల వీణ మ్రోగినట్లు మ్రోగాలన్నాడు దాశరథి. తెలంగాణ కోటి రతనాల వీణ, నరాలు పొంగాలి, ఆనందం విజయించాలి, హృదయం వికసించి ఆనందంగా పరమేశ్వరుడి లింగం, బ్రహ్మదేవుడు అర్చించిన లింగం, విష్ణుమూర్తి అర్చించిన లింగం, దేవతలందరూ అర్చించిన లింగం. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, జ్వలాయ నమః, జ్వలలింగాయ నమః, శివాయ నమః, శివలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగగుస్థాపయతి పాణిమంత్రం పవిత్రం. నా హృదయ జ్యోతివై, నా దివ్యమైనటువంటి ఆకారమై ప్రకాశించే శంకరునికి నమస్కారం. ఈ పుణ్యమైనటువంటి దివ్యమైన ఈ మహోన్నతమైనటువంటి దీపోత్సవంలో స్వల్ప విరామం. శ్రీ అనే అక్షరం సిరి సంపదలకు, శ్రేయానికి, కాంతికి, ఆధ్యాత్మిక ఉన్నతికి పర్యాయపదం. దీపలక్ష్మి పరంగా చూస్తే శ్రీలోని క్రావడి దీప ప్రమిద, శ్రీకారం దీపం నుంచి వెలువడే వెలుగు. ఆ వెలుగే మనందరికీ జీవశక్తి, జీవధాత్రి. అలాంటి ప్రధాన జ్యోతిని ఈ కార్తీక దీప వేడుక వేదికపై ఇప్పుడు ప్రజ్వలన చేద్దాం. ముఖ్య అతిథుల్ని ఈ జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా ఆహ్వానిద్దాం. మహేశ్వరం శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారిని, వారి సతీమణి శ్రీమతి అరుణ గారిని, అలాగే వారి కుమార్తె హరిత గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రంగారెడ్డి జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీమతి లక్ష్మీ కామేశ్వరి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎల్బీ నగర్ ఏసీపీ వేణుగోపాలరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సరూర్ నగర్ మండల పరిషత్ అధ్యక్షుడు శ్రీ తీగల విక్రమ్ రెడ్డి గారిని వేదిక మీదకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. రంగారెడ్డి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీ వెంకటేశ్వర్లు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సాదయామి మల్మలా భవంతీన్ సాదయామి దీప్యమానాన్ సాదయామి రోచమానాన్ సాదయామి దస్రాన్ సాదయామి సాదయామి బోధయంతీన్ సాదయామి జాగ్రతీన్ సాదయామి.
उद्दीप्यस्वजातवेदोपघ्नन्निररुतिं मम पशोगोश्च मह्यमावह जीवनं च दिशो दिशा या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकात् घोरात् दिव्यज्योतिर्नमोऽस्तु ते दीपप्रज्वलन मुहूर्तः सुमुहूर्तो अस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्य फलसिद्धिरस्तु ओम ज्योतिष्कृतं द्वासादयामि ज्योतिर्विदं द्वासादयामि भास्वतीं द्वासादयामि ज्वलन्तीं द्वासादयामि मल्मल भवन्तीं द्वासादयामि दीप्यमानां द्वासादयामि रोचमाना द्वासादयामि दस्रां द्वासादयामि बृहज्ज्योतिषं द्वासादयामि बोधयन्तीं द्वासादयामि जाग्रतीं द्वासादयामि उद्दीप्यस्वजातवेदोपघ्नन्निररुतिं मम पशोगोश्च मह्यमावह जीवनं च दिशो दिशा या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः साज्यं त्रिवर्ति संयुक्तं वह्निना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकात् घोरात् दिव्यज्योतिर्नमोऽस्तु ते तेजोऽसि तत्ते प्रयच्छामि तेजस्वदस्तु मे मुखौ तेजस्वच्छिरोऽस्तु मे तेजस्वान् विश्वतः प्रत्यङ् तेजसा संविवृद्धिमा दीपाराधन मुहूर्तः सुमुहूर्तो अस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु ఎల్ల లోకాల అంధకారాన్ని ఒక్క వెలుగురవ్వ అఖండ దీపమై అనంతమైన వెలుగు ఆ తమస్సును తొలగిస్తుంది. ధనం అంతకంతకు వృద్ధి కావాలని, అందరూ క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలని పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మను ఆరాధించటమే కార్తీక దీపారాధన. కార్తీక దీపంలో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తేజస్సు ఆవహించి ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో సంధ్యా సమయంలో వెలిగించే దీపాల్ని లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తారు. మనందరి కలలు నిండుగా మెండుగా
కన్నుల పండుగగా పండాలని ఆశిస్తూ ఇప్పుడు సామూహిక దీపారాధన నిర్వహించుకుందాం. అనంతరం దీపలక్ష్మిని అష్టోత్తర సమన్వితంగా పూజిద్దాం. ఈ దీపలక్ష్మి అష్టోత్తర పూజ మీకు మాత్రమే ప్రత్యేకం. సామూహిక దీపారాధన ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో వెలిగించాల్సినటువంటి దీపాన్ని ఒక్కసారి అందరూ కూడా దీపలక్ష్మి స్తుతి చేసి ఆ దీపాన్ని వెలిగిద్దాం. అందరు చెప్పండి, దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన జనార్దన దీపేన హరతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. అందరూ వెలిగించండి. మీ దగ్గర మ్యాచ్ బాక్సులు ఉన్నాయి. ఓం ఉద్దీప్యస్పదాదవేద భగ్నం ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమమని డమరుక ధ్వని సలిపి గణతని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనవి కలిగించరా భస్మం చేసే అసురుడే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై వరమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా జయ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
भीमाय च नमो हत्रे वधाय च धूरे वधाय च नमो हन्त्रे सहनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవంలో మనం వెలిగించినటువంటి ఈ దీపాలకి లక్ష్మీ స్వరూపమైనటువంటి దీపాలకి ఇప్పుడు మనం షోడశోపచార పూజ చేద్దామా? ఇక మీ దగ్గరలో అక్షింతలు ఉన్నాయి, అక్షింతలు తీసుకోండి. అందరు కూడా అక్షింతలు తీసుకొని ఒక్కసారి చెప్పండి, దీపలక్ష్మి దేవ్యై నమః. అక్షంతలు ఆ దీపం దగ్గరలో వేసి నమస్కారం చేయండి. ఓం దీపలక్ష్మీ నమః. ధ్యానం సమర్పయామి. ఓం దీపలక్ష్మీ నమః. ఆవాహనం, మళ్ళీ అక్షంతలు వేయండి, ఆవాహనం పరికల్పయామి. ఓం దీపలక్ష్మీ నమః. నవరత్న ఖచిత దివ్య సింహాసనార్థం అక్షదాన్ సమర్పయామి. నీళ్లను కాస్త దీపం దగ్గరలో చల్లండి. దీపలక్ష్మీ దేవ్యై నమః. పాద్యం అర్ఘ్యం ఆచమనం సమర్పయామి. దీపలక్ష్మ్యై నమః. స్నానం సక్తో మే బతిత ఉనాపునం త్వయత్ర ధీరా మనసా వాచమక్రద అత్ర సఖాయ సఖ్యాని జానతే భద్రైషా లక్ష్మీర్నిహితాధివాచి. దీపలక్ష్మీ నమః. స్నానం సమర్పయామి. నీళ్ళు ఒక్కసారి చిలకరించండి. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. దీపంలో వేయకూడదు, దీపం దగ్గరలో పక్కన వేయాలి. దీపలక్ష్మీదేవి నమః. వస్త్రార్థం అక్షదాన్ సమర్పయామి. ఉపవీతార్థం అక్షదాన్ అక్షంతలు వేయండి, అక్షదాన్ సమర్పయామి. పసుపు కుంకుమ వేయండి. దివ్య శ్రీచందన గంధం పరికల్పయామి. హరిద్రాది కుంకుమ చూర్ణం పరికల్పయామి. అథ దీపలక్ష్మీ దేవతాయే నమః. అష్టోత్తర శతనామ కుంకుమార్చన పూజాం కరిష్యే. ఇక అష్టోత్తరం చెప్తూ ఉంటాను, అందరు కూడా ఓం దీపలక్ష్మ్యై నమః అంటూ ఉండాలి గట్టిగా అనుకుంటూ. ఇదిగో ఈ 3 వేళ్లతో దీన్ని మృగముద్ర అంటారు. ఈ మృగముద్రతో కుంకుమాన్ని తీసుకొని దీపలక్ష్మ్యై నమః అనుకుంటూ ఆ దీపం దగ్గరలో వేస్తూ ఉండండి. మీరందరూ కూడా దీపలక్ష్మ్యై నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. ఓం దీపలక్ష్మ్యై నమః. అష్టోత్తర శతనామార్చనం చ కరిష్యే. ఓం దీపజ్యోత్యై నమః. ఓం పరంజ్యోత్యై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సిద్ధాయ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం జ్వలన్యై నమః. ఓం చంద్రప్రభాసాయ నమః. ఓం అలక్ష్మీనాశిన్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం యశస్వాజ్వలన్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం సువర్ణాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓం మనసాయై నమః. ఓం నిత్యాయ నమః. ఓం ప్రకాశినే నమః. ఓం అంధకారధ్వంసినే నమః. ఓం యశసే నమః. ఓం సంపదదాయిన్యై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం ప్రభాసాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం ధనధాన్యకర్యై నమః. ఓం సౌమ్యాయై నమః. ఓం ప్రసన్నాయై నమః. ఓం సర్వసంపూజితాయై నమః. ఓం కృపాపూర్ణయై నమః. ఓం అష్టలక్ష్మీ సమాహారాయై నమః. ఓం సర్వలక్ష్మీ నమః. ఓం సర్వలోకేశ్వర్యై నమః. ఓం ఆదిలక్ష్మీ నమః. ఓం మనోవికాస దాత్రే నమః. ఓం చంద్రహాసిన్యై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం జ్ఞాన ప్రకాశినే నమః. ఓం బుద్ధిదాయిన్యై నమః. ఓం సిద్ధిదాయిన్యై నమః. ఓం కళాయై నమః. ఓం కార్తీక ఫలదాయిన్యై నమః. ఓం చిత్కళాయై నమః. ఓం చిద్రూపాయై నమః. ఓం సర్వమంగళకారిణ్యై నమః. ఓం శక్తిదాయిన్యై నమః. ఓం దివ్యాలంకార భూషితాయ నమః. ఓం సౌదామిన్యై నమః. ఓం నిరంజనాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం శుభదాయ నమః. ఓం రుద్రాన్యై నమః. ఓం మందస్మితాయ నమః. ఓం సచ్చిదానంద లక్షణాయ నమః. ఓం భోగప్రదాయ నమః. ఓం భయనాశిన్యై నమః. ఓం ధనధాన్యై నమః. ఓం పరమమాంగళ్యై నమః. ఓం మహాక్షేమంకర్యై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం దీపలక్ష్మ్యై నమః. అలా వేస్తూ అందరు కూడా ఓం దీపలక్ష్మ్యై నమః గట్టిగా. ఓం దీపలక్ష్మ్యై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం సిద్ధలక్ష్మ్యై నమః. ఓం జ్ఞానలక్ష్మ్యై నమః. ఓం కాంతిలక్ష్మ్యై నమః. ఓం మోక్షలక్ష్మ్యై నమః. ఓం జ్ఞానలక్ష్మ్యై నమః. ఓం ధనలక్ష్మ్యై నమః. ఓం ధాన్యలక్ష్మ్యై నమః. ఓం ధైర్యలక్ష్మ్యై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మ్యై నమః.
ఓం విజయలక్ష్మ్యై నమః. ఓం జయలక్ష్మ్యై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం సంతానలక్ష్మ్యై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం రమాలక్ష్మ్యై నమః. ఓం స్వర్ణలక్ష్మ్యై నమః. ఓం కార్తీకలక్ష్మ్యై నమః. ఓం సిద్ధలక్ష్మ్యై నమః. ఓం వజ్రలక్ష్మ్యై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మ్యై నమః. ఇది కుంకుమార్చనం సమర్పయామి. ఆ కుంకుమని ఉంగరం వేలితో తీసుకోండి. తీసుకొని మీకు సౌభాగ్యం ఉన్నటువంటి ఆ మంగళసూత్రానికి ఒక్కసారి ఆ కుంకుమని ఆ మంగళసూత్రానికి రాసుకోండి. మంగళసూత్రానికి అలుముకోండి. కొంగులు జాగ్రత్త, దీపం వెలుగుతూ ఉంది. వివాహమైనటువంటి స్త్రీలందరూ కూడా ఆ కుంకుమను మంగళసూత్రానికి రాసుకొని దాని తర్వాత ఇందాక నోరి నారాయణమూర్తి గారు చెప్పినట్లుగా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అనంటే, ఏ సువాసిని అయినటువంటి స్త్రీ పాపిటలో సింధూరం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందంట. కనుక ఆ కుంకుమను తీసుకొని ఒక్కసారి అందరూ కూడా మీ పాపిట్లో పెట్టుకోండి. వివాహమైనటువంటి స్త్రీలు మాత్రమే అలా పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి ఆ కుంకుమను తీసుకోండి. తీసుకొని ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పాలి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం ధారణేన అస్య శుభదం శాంతిరస్తు సదా మమ. ఇప్పుడు మీ నుదిటిలో ఆ కుంకుమాన్ని పెట్టుకోండి. ఆ కుంకుమను పెట్టుకున్న తర్వాత మీ పక్కకి కూడా ముత్తైదు అయినటువంటి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ అమ్మవారి స్వరూపమైనటువంటి స్త్రీమూర్తి ఉంది కనుక వారికి కూడా వాయనంలాగా పసుపు కుంకుమలు ఇస్తున్నట్టుగా ఒక్కసారి వారికి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్నట్లుగా కుంకుమను వారికి ఇచ్చి పుచ్చుకోండి. కుంకుమను ఇక మీరు కుంకుమను ధరించిన తర్వాత దీపంలో నుంచి వెలువడుతున్నటువంటి ఆ పొగను చూసి నమస్కారం చేయండి. దీపలక్ష్మి నమః ధూపం భావయామి. ఆ దీపాన్ని రెండు చేతులతో దీపాన్ని ఇలా దూరం నుంచి తాకి కళ్ళకద్దుకోండి. నమస్కారోమి ప్రత్యక్ష దీపం దర్శయామి. మీ దగ్గరలో పటిక బెల్లం ఉంది. ఆ పటిక బెల్లము ఆ దీపం దగ్గరలో పెట్టి నీళ్లు చల్లి నైవేద్యం చూపించండి. నైవేద్యం నివేదయామి. నీళ్లు చల్లండి. ఆ పటిక బెల్లం పైన నీళ్లు చల్లి గాయత్ర్యా అద్భి ప్రోక్ష్య ఋతంద్వా సత్యేన ప్రశంచామి చూపించండి. ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ సమానాయ స్వాహ. అందరికీ లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు. ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్తీక దీపోత్సవ వేడుకలో ఇప్పుడు ప్రకటనకర్తల్ని శ్రేయోభిలాషుల్ని జ్ఞాపకులతో సత్కరించుకుందాం. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు వారికి కార్తీక దీపోత్సవ జ్ఞాపకల్ని అందజేస్తారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారిని జ్ఞాపకల్ని అందించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిద్దాం. ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్రతినిధి ఏ శ్రీనివాసరావు గారిని జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
ఫ్రీడమ్ ఫ్రెండ్స్ అండ్ ఫర్ ఆయిల్ ప్రతినిధి ఎస్ శ్రీనివాసరావు గారి జ్ఞాపకం అందుకుంటున్నారు. సుఖీభవ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ రాజీవ్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి కేఎల్వి ప్రసాద్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సుప్రజ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గాయత్రి ప్యాడీ ప్రాసెసెస్ ఎండి జితేంద్ర గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్టార్ హాస్పిటల్స్ ప్రతినిధి కిరణ్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏఎస్ బ్రాండ్ డిస్ట్రిబ్యూటర్ ఏడుకొండల గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సునీత మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. భాగదేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకీర్తయేదేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్త్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్య త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం దేవ శరదో వర్ధమానయేత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి భవతి శతమితి శతం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దా అగ్నే హవిషో జుషానో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విదుషోऽగ్నిహోత్రం జిహ్వతి య ఉచైన దేవం వేద ఓం శతమానం భవతి భవతి శతమానగో శతమానం భవతి శతాయుష్శతాయుర్భవతి శతమానగో శతమానం భవతి శతాయుః శతమానమితి శతమానం భవతి శతాయుష్శతాయుర్భవతి భవతి శతాయుః పురుషః పురుషः శతాయుర్భవతి భవతి శతాయుః పురుషः శతాయుః పురుషः పురుషः శతాయుః పురుషः శతేంద్రియः శతేంద్రియ పురుషः శతాయుః పురుషः శతేంద్రియः. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ సమర్పించు కార్తీక దీపోత్సవం పవర్డ్ బై సుఖీభవ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, వనమాలి టౌన్షిప్, సదరన్ ట్రావెల్స్. వరుసగా 8 సార్లు నేషనల్ టూరిజం అవార్డు గెలుచుకున్న సంస్థ సుప్రజ హాస్పిటల్స్, గాయత్రీస్ సాటిక్స్ రైస్, అసోసియేట్ స్పాన్సర్స్ మానేపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్ సికింద్రాబాద్ మరియు పంజాగుట్ట, స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్, డివోషనల్ పార్ట్నర్ ఏఎస్ బ్రాండ్ పూజ నువ్వుల నూనె, బెవరేజ్ పార్ట్నర్ ఓవియో బాటిల్ మినరల్ వాటర్, ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. అనంత కాంతుల చేమంతులతో శివకేశవుల్ని, లలితాదేవిని, దీప మహాలక్ష్ముల్ని,
ఈ కార్తీక దీపోత్సవంలో ఆరాధించుకున్నాం. కార్తీకంలో ఒకే ఒక్క దీపం వెలిగిస్తే చాలు మన జీవితం బంగారు కాంతులమయమవుతుంది. అలాంటిది ఈ దీప వేడుకలో మనం 365 వత్తుల్ని వేలాదిగా వెలిగించాం. ఇక తప్పకుండా సిరుల తల్లి మన ఇంట్లోనే శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. కార్తీక మాసంలో సామూహిక దీపార్చన వేడుకలో పాల్గొన్న వారి యోగక్షేమాల్ని శంకరుడే నిర్వహిస్తాడని కార్తీక పురాణం తెలియజేస్తోంది. అందుకే సర్వ శుభంకరుడు భక్తవ శంకరుడైన పరమేశ్వరుడికి, లలితా త్రిపుర సుందరికి ప్రణమిల్లుదాం. ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తేదీ అంటే మంగళవారం రోజు హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. ఆ దీపోత్సవాన్ని కూడా ఇదే రీతిలో జయప్రదం చేయగలరని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలతో నమస్కారం. శుభరాత్రి.